రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా శాంతి భద్రతలు దిగజారిపోయాయి. ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శాంతి భద్రతలపైన శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్తున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు రాష్ట్ర ప్రజలని ఆందోళనకి భయభ్రాంతులకి గురి చేసేటువంటి పరిస్థితి. దారుణమైనటువంటి పరిస్థితి, హృదయ విదారకమైనటువంటి సంఘటన, చూస్తే తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి నిన్న వినుకొండలో జరిగినటువంటి రషీద్ని హత్య చేసినటువంటి విధానం. అంటే బహుశా సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఎవరు ఏమీ చెయ్యలేరనేటువంటి ధీమా, ధైర్యం ఏ స్థాయిలో ఉంటే నిన్న రషీద్ అనేటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జిలానీ అనేటువంటి నాయకుడు హత్య చేశాడనేటువంటిది మనందరం చూసాం. ఆ వీడియో చూస్తేనే దాదాపుగా ఒక మానవ సంబంధాలు, మానవత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎంతగా రోధించారో చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఒక పక్క జగన్ గారు కూడా వెంటనే చెలించిపోయాడు. సంఘటన తీవ్రత పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో మాట్లాడాడు. హుటాహుట్టున బయలుదేరి బెంగళూరు నుంచి రేపు వినుకొండ వెళ్ళి రషీద్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు హత్య కావించబడ్డాడో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటించడం జరుగుతుంది రేపటి రోజు. ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగితే దానికి సంబంధించి ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఆంతరంగికంగా ఉన్నటువంటి గొడవలు, వ్యక్తిగత స్పర్ధల వల్ల ఈ విధంగా జరిగింది అని చెప్పి మాట్లాడడం జరిగింది. కొంతమంది అయితే పచ్చ మీడియా అసలు ఇద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాబట్టి, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టే అది జరిగింది తప్ప అతనికి తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు ఆ హత్య చేసినటువంటి వాడు అన్నాడు. స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైతే హత్య చేశాడో జిలానీ అనేటువంటి వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో అతను క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడైనటువంటి ఆయన కుటుంబ సభ్యులతో కలిపి ఆయన పాలు పంచుకున్నటువంటి ఫోటోలు. కాబట్టి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే ఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అరే ఇంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది అని చెప్పి స్పందించాల్సింది పోయి వ్యక్తిగత కక్షలతో జరిగిందని చెప్పి మాట్లాడడం అంటేనే అసలు అటువంటి వ్యక్తి ఎస్పీ స్థాయికి ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో పనిచేయడానికి అర్హుడు అనేటువంటిది ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక పక్క పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుంది. ఏమాత్రం పట్టించుకోకుండా రెచ్చగొట్టేటువంటి విధంగా ఈరోజు అధికారులు ప్రవర్తించడం, పోలీసు అధికారులు దురదృష్టకరమైనటువంటి సంఘటన. చివరికి రాష్ట్రంలో రాజ్యసభ సభ్యుల స్థాయి కలిగినటువంటి వ్యక్తులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తుల మీదనే దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్ ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యుడైనటువంటి మిథున్ రెడ్డి గారు పొంగనూరుకు వెళితే అక్కడ ఉన్నటువంటి మాజీ లోక్సభ సభ్యుడు రెడ్డప్ప ఇంటికి వెళితే ఒక మాజీ లోక్సభ సభ్యుడి ఇంటికి ప్రస్తుత లోక్సభ సభ్యుడు వెళ్ళి పొంగనూరులో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి బాధితులతో మాట్లాడుతూ ఉంటే నువ్వు పొంగనూరు రావడానికే వీలు లేదు అని చెప్పి వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అక్కడ వాళ్ళ మీద నేరుగా దాడి చేయడం జరిగింది. పోలీసులు మీకన్నా బ్రహ్మాండంగా ఫోటోగ్రాఫర్ పాత్రలో పోషించారు. చేతిలోకి తీసుకొని ఫోటోలు, వీడియోలు తీయడం తప్ప అక్కడ ఉన్నటువంటి పోలీసు ఎక్కడ కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మౌనంగా ఉంటే
వీళ్ళు ఎవరి ప్రోద్బలంతోనో ఒక లోక్సభ సభ్యుడి మీద దాడికి వస్తే పోలీసులు కనీసం నిలువరించలేకపోతే చివరికి వ్యక్తిగత భద్రతా సిబ్బంది 3 రౌండ్లు కాల్పులు జరిపి వాటిల్ని అదుపులోకి తీసుకురావాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన. అంటే ఒక లోక్సభ సభ్యుడు ప్రజాప్రతినిధి తనకు సంబంధించినటువంటి ప్రాంతాలకు ఎక్కడికి వెళ్ళడానికి లేదా, ఎవరిని పరామర్శించడానికి లేదా, గ్రామాల్లో పర్యటించడానికి లేదా, ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతే ప్రభుత్వాలు మారినప్పుడు అసలు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు పర్యటించగలరా, ఎక్కడన్నా ప్రజల్లో తిరగగలరా, తిరగనిస్తారా, ఎటువంటి సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈరోజు దాని మీద సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా చూస్తే దాదాపుగా పాపం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా ఉన్నాయని. ఆయన 40 రోజుల పరిపాలన చూస్తే ఇప్పటికి 31 మందిని హత్య చేశారు. 35 మంది తట్టుకోలేక ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రబుద్ధులు చేస్తున్నటువంటి ఇబ్బందులకి తట్టుకోలేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపుగా 1000కి పైన దాడులు జరిగాయి, 300 హత్యాయత్నాలు జరిగాయి, 600 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు, 500 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ ఆస్తులున్నా సరే వాటిని ధ్వంసం చేశారు. దాదాపుగా 3000 కుటుంబాలు, అంటే దాదాపుగా 10 నుంచి 12,000 మంది గ్రామాలు విడిచి వలస వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో మమ్మల్ని ఉండనివ్వరు, బ్రతకనివ్వరు, కాబట్టి మేము బ్రతకాలి అంటే ఈ గ్రామంలో ఉండలేమని చెప్పి ఉన్నటువంటి ఆస్తులు, ఉన్న ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో గ్రామాలు విడిచి వెళ్ళిపోయారు. మహిళల మీద సరే, చిన్నపిల్లలు మైనర్ బాలికల మీద అత్యాచారాలు అయితే ఈరోజు మనం ఏ స్థాయిలో ఉందనేటువంటిది ఈరోజు మనకు సంబంధించినటువంటి ముచ్చుముర్రి ఘటన ఒకటి. దాదాపుగా 12 రోజులు పూర్తవుతున్నా కనీసం ఆనవాళ్ళు దొరకలేదు. రోజుకొక కథ చెప్తున్నారు. పిల్లలు ఒక పక్క మేము అత్యాచారం చేశాం, పెద్దవాళ్ళకి చెప్పాం, పెద్దవాళ్ళు కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి ఆ బాలికని బయట చెప్తుందని చెప్పి అక్కడ బ్యాక్ వాటర్లో పారేశారని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవరు ఎంత భరోసా ఇస్తే కనీసం మీరు ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు.